హాయ్ అండి, వెల్కమ్ టు లతారాశం. అందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు అండి. మీరందరూ మీ కుటుంబ సభ్యులతోటి హ్యాపీగా దివాళీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ ప్రాసెస్ సగ్గుబియ్యంతో మోతిచూరు లడ్డు చాలా సింపుల్గా చేసేసుకుంటున్నామండి. ప్రాసెస్ చూసేద్దాం. నేను 1 కప్పు సన్నవి సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇది బౌల్లో వేసుకుని ఇది ఒకసారి మంచిగా వాష్ చేసుకున్నాను. నేను ఒకసారి వాష్ చేశాను కదా, నీళ్ళు పోసి పెట్టాను. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. చూడండి, మనం సగ్గు బియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఇది మంచిగా రెడీ అయిపోయింది. మనం ఈ కప్పుతోటి సగ్గు బియ్యం తీసుకున్నాం కదా, సగం కప్పు, మళ్ళీ సమానంగా షుగర్ కానీ తీసుకుంటున్నాము. సగ్గు బియ్యం వేసుకున్నాం కదా, షుగర్ కానీ వేసుకోవాలి. ఇలాగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. షుగర్ వేసాం కదా, షుగర్ మొత్తము కరిగిపోవాలి బాగా. కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంది, ఇంకా నెయ్యి, మొత్తం కలిపేసుకుందాము. షుగర్ మొత్తం కరిగిపోయింది కదా, దగ్గర పడుతుంది అన్నప్పుడు కలరు ఇంకా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనకు అచ్చం మనం శనగపిండితో చేసుకుంటాం కదా మోతిచూరి, అలాగే ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా. ఇలాచి, కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఎంత చూడండి, మొత్తం మంచిగా కలిపేసుకున్నాము. మనకు బాండికి అంటుకోకుండా ఉంటే మనకు లడ్డు తయారు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టండి. స్టవ్ ఆపేసి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు కట్టుకుంటే సరిపోతుంది. లడ్డు కట్టేద్దామండి. ఇంకా కాలుతూనే ఉంది మనకు. ఇంక ఈ వేడి మీద అయితే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా చేసేసుకున్నారంటే మీకు త్వరగా అయిపోతాయి పనులు. కానీ చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. మీకు ఎలా ఉందో? నా దగ్గర కప్స్ ఉన్నాయండి, ఇలాగా లడ్డూకు పెడతారు కదా, కప్స్ ఉన్నాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇలా మిగతాయి కానీ చేసేసుకుందాం. చూసారు కదండి, తక్కువ ఇంగ్రీడియంట్ తోటి మనం చాలా సింపుల్గా మోతిచూరు లడ్డు తయారు చేసేసుకున్నాం కదా. దివాళీ కదండి, అందరూ బిజీగా ఉంటారు. ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం లడ్డు తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.